అనంటే బబులోను ధన విస్తారత చేత ఉంది, ఆస్తి విస్తారత చేత ఉంది. దానికి లోటైందంటూ ఏదీ లేదు. 18వ అధ్యాయం 14వ వచనం నుంచి మరి ఆ లిస్ట్ అంతా కూడా దాని దగ్గర ఎలాంటి వెలగల వస్తువులు ఉన్నాయో అవి చివరికి వాటి నాణ్యత కానీ లేకపోతే వాటి విలువ కానీ ఎలా వెలవెలబోయిందో దేవుడు చూపించాడు. నాది కాదు, నేను చెయ్యను, నేను చెందను, నేను మారను అనే మనస్తత్వం బబులోను మనస్తత్వం. బబులోనుకు దేవుడు అవసరం లేదు. ఎందుకు అనంటే అన్నీ ఉన్నాయి. దేవుడు ఎందుకు అనేది కూడా ఆలోచించదు అది. కాబట్టి చివరికి దాని గతి ఏమైంది అనంటే ఒక్క దినములోనే, ఎన్నిసార్లు రాశాడండి ఆ మాట? ఒక్క దినములోనే, ఒక్క గడియలోనే అని ఎన్నిసార్లు రాయించాడు? అధ్యాయంలో ఇంచుమించు 4 సార్లు అదే మాట ఉంది. అంటే ఇదే శాశ్వతం, ఇలా నడిచిపోతుంది బండి, ఇలా జరుగుతుంది బండి, ఇలా కొనసాగిపోతులే బండి అని అనుకున్న ఆలోచనలన్నీ ఒక గడియలో తల్లకిందులయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే దేవుని తీర్పు వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. అది ప్రకటన గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి తీర్పులా సాదృశ్యంగా ఉంది. అంటే ఈ తీర్పు అయిపోయినట్టుగా అన్నట్టుగా, మాట వినని వారికి దేవుడు తీర్పు ఇచ్చినట్టుగా ఉంది. ఇదిగో ఇప్పుడు పరలోకంలో ఒక గొప్ప సన్నివేశం 19వ అధ్యాయంలో. ఏమిటా సన్నివేశం చూడండి. అందరూ ఏమని ప్రకటిస్తున్నారో చూడండి. ఆ ప్రకటన భూమి మీద ఉన్న మనకు ఉపయోగకరమో కాదో చూడండి. అటు తరువాత 19వ వచనం, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని. ఒక్క స్వరము అట. స్వరాలు కావు, స్వరము. ఆ స్వరము ఎలా ఉందంటండి? గొప్ప బహుజనుల శబ్దంలా ఉందంటండి. బహుజనుల శబ్దంలా ఉందంట. ఆయన స్వరము మహాసముద్ర జలముల ఘోషలా ఉంటుందంట. అంతటి స్వరము, గంభీరమైన స్వరము. ఆయన నేడు మన ఎదురుగా లేడు కాబట్టి, మన ఎదురుగా ఏమి గద్దించడు కాబట్టి, మాట్లాడాడు కాబట్టి మనము ఆయన పిలుపును లెక్క చేయలేకపోతున్నాం. ఆయన పిలుపు సేవకుల ద్వారా వచ్చినా, వాక్యం ద్వారా వచ్చినా, మరెవరి ద్వారా వచ్చినా, ఏ సందర్భంలో వచ్చినా ఇది దేవుడు నన్ను పిలిచాడు అని మనం అనుకోం. ఎందుకనంటే దేవుడి యొక్క అసలు స్వరం మనం వినలేదు. దేవుడిచ్చే ఏ హెచ్చరికైనా ఇది నా జీవితానికి అని అనుకోం. ఎందుకనంటే దేవుని యొక్క అసలు స్వరం మనం వినలేదు. దేవుని యొక్క అసలు స్వరము వింటే ఇదిగో ఇలా ఉంటుందట చూడండి. బహుజనుల శబ్దము కంటే గొప్ప స్వరం. ఒకటే స్వరం. బహుజనుల శబ్దము కంటే ఒక గొప్ప స్వరము ఇలాగు చెప్పగా వింటిని. ఏమి విన్నదంట చూడండి, ఏమన్నదంట చూడండి. ఏమండి? ప్రభువుని స్తుతించుడి అన్న మాట మీద 2 అనే అంకె ఉంది. అది ఫుట్ నోట్లో ఏమని ఉందంటే హల్లెలూయా చెప్పండి. అది అర్థమైందా? ఏం చెప్పాలంట? హల్లెలూయా అంటే అర్థం ఏమిటి? ప్రభువుని, దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా అంటే మీరు కూడా హల్లెలూయా అని నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు. హల్లెలూయా అంటే ఇట్స్ ఇన్స్ట్రక్షన్. ఏంటది? ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి. ఏంటి ఏమన్నా ఉందా మేము ఆన్సర్? అర్థమైందా? ఓకే. ప్రభువుని స్తుతించండి అన్న దాని కింద ఏముందండి? మూల భాషలో హల్లెలూయా అని అర్థం అంట. కాబట్టి హల్లెలూయా అనగానే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదిగో మళ్ళీ హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. అయితే ప్రభువును స్తుతించండి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే. అంటే ఈ అనౌన్స్మెంట్ చేసేది దేవుని స్వరం కాదు, ఒక దూత స్వరం. పరలోకంలో ఉన్న ఆయన సింహాసనం పక్కన ఉన్న ఒక దూత స్వరమే ఇంత గంభీరంగా ఉంది అని అంటే అసలైన దేవుని స్వరం వింటే ఎంత గంభీరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ దూత చెప్తుంది ప్రభువుని స్తుతించండి, ఆయనకే రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లాలి అని మాట్లాడుతుంది. మన దేవుడు అంటుంది. అంటే ఇది ఎవరి స్వరము? దూత స్వరం. దేవుని స్తోత్రం. ఎవరి స్వరం ఇది? దూత స్వరం.
ప్రభువుని స్తుతించండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఏమైంది? నిన్ననే బబులోను కూలిపోయింది. ఎంతసేపట్లో కూలిపోయింది? ఒక గడియలో కూలిపోయింది. దాని ధన విస్తారత అంతా ఏం పోయింది? రోడ్ల మీదకు పోయింది. అవునా? దాని అందం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఐశ్వర్యం ఏమైంది? నాశనం అయిపోయింది. దేవుణ్ణి స్తుతించనందుకు చివరకు అది పొందిన తీర్పు ఎలా ఉంది? అయ్యో అన్నారు అందరూ. అవునా? ఆ అధ్యాయంలో ఎన్నిసార్లు రాశాడోనండి అయ్యో అన్న మాట. ఎన్నిసార్లు రాశాడో చూడండి. 10వ వచనంలో ఉంది, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా. 16వ వచనంలో అయ్యో అయ్యో సన్నని నారబట్టలు, మరి ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారుతోను రత్నముతోను ముత్యముతోను అలంకరింపబడ్డావే ఓ మహాపట్టణమా. ఒక్క గడియలోనే నీ ఐశ్వర్యము ఏమైపోయింది? 19వ వచనం, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో ఉన్నవన్నీ కూడా ఒక్క గడియలో పాడైపోయినాయే అనుకొనుచూ కేకలు వేస్తున్నారంట. అంటే ఎంతసేపు విందులు వినోదాలు సంతోషాలు నవ్వులు పువ్వులు ఉన్న ఆ దేశంలో ఒకనాటికి దేవుని తీర్పు అతని వారి మీదకి వచ్చినాక కేకలు వినబడుతున్నాయి. ఏం కేకలు? రోదనకు సంబంధించిన కేకలు. అవునా? అయ్యో అయ్యో అంటే అదేమైనా పాట కాదు. గుండెలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయ్యో అయ్యో ఎంత అందంగా ఉండేదానివే, అయ్యో ఎంత బాగుండేదానివే, అయ్యో ఎంత వర్తకమే బాబు, అబ్బాయి ఎంత జనాభా, ఎలాంటి వ్యాపారం, తిరుగులేదు అని మేమనుకున్నాం. నీకు నువ్వుగా కూడా బబులోను కూడా అనుకుందంట నాకు తిరుగులేదు అనుకుందంట. ఏమనుకుందటండి? నాకు తిరుగులేదు. ఎప్పుడైతే ఏ మనిషి అయినా తన జీవితాన్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని బట్టి తన మనస్తత్వాన్ని బట్టి నాకు తిరుగులేదు, నేను చెప్పింది కరెక్ట్ అని అన్నాడో అప్పుడే పతన స్థాయిలో ఉన్నాడని అర్థం. నాకు తిరుగులేదు అని అనుకున్న పట్టణం ఏమైపోయిందంట చివరికి? అయ్యో పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు జరిగిందంతా యోహాను చూశాడు. ఇదిగో ఇదే శాశ్వతం అనుకున్న భోగాలు సైతము నేల రాలిపోయే ఒక దినం ఉన్నది. దేవుణ్ణి లెక్క చేయక జీవిస్తే, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా జీవితాన్ని చాలిస్తూ ఉంటే, దేవుడు అనుగ్రహించింది దేని కొరకో అని కృతజ్ఞత లేకపోతే, ఇప్పుడు బబులోను ఎందుకు కూలిపోయింది అని అంటే అది బహుగా దేవుణ్ణి దూషించిందా అని అంటే అయ్యి ఉండవచ్చు. కానీ ముందుగా దూషించే తత్వం ఎప్పుడు వచ్చింది? కృతజ్ఞత లేక. దూషించడం అనేది తరువాత. ముందు కృతజ్ఞత లేని హృదయంలో నుంచి వ్యతిరేకత పుట్టుకొస్తుంది. అవును కదా? కలుగ చేసిన ప్రతి దానిని బట్టి ఏముండాలంటండి? కృతజ్ఞత. ఏముండాలి? కృతజ్ఞత నీకుందా? ప్రతి వస్తువుని బట్టి, ప్రతి స్థితిని బట్టి, ప్రతి దినాన్ని బట్టి. వెనకటి దినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను ఎక్కడుండేవాడిని, ఏ పాటి వాడిని, ఈ స్థితి నాకు కలిగింది అని ఒక సరిచేసుకోవటమో, కృతజ్ఞత కలిగి ఉండటమో, ఒక సమర్పణ కలిగి ఉండటమో మనకున్నదా? ఇదిగో ఇప్పుడు అలాంటి స్థితి ఆ బబులోనికి వచ్చేసిందే. కాబట్టి జనులందరికీ ఒక ఇన్స్ట్రక్షన్, అక్కడున్న వారందరూ మరి ఆలకించేలాగా ఒక ఇన్స్ట్రక్షన్ పరలోకంలో ఒక దూత ప్రకటిస్తుంది. ఏమనంటే ప్రభువుని స్తుతించండి. అంతేనే, ఎక్కువ మాటలు చెప్పిందా? వినాలి. ఎక్కడో చెవి పెట్టి నాకు వయసులో బుర్ర తిప్పకండి. ప్రభువుని స్తుతించండి అనే ఒకే ఒక ఆజ్ఞ. అది ఆ అధ్యాయంలో ఇంచుమించు 4 సార్లు చెప్పారు. చూడండి, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. ఆయన తీర్పు ఎలా ఉందంటండి? సత్యము. ఆయన న్యాయం ఎలా ఉందంట? ఆయన 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 మనకి ఇచ్చే తీర్పులు ఎలా ఉన్నాయంట? న్యాయమైనవి అంట. ఎట్లా అయింది? న్యాయమైనవి, సత్యమైనవి. ఏమి ఇలాంటి బబులోను వంటి గొప్ప వేసక అక్కడి నుంచి 4వ లైన్కి వచ్చేయండి. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించండి అనేది 4వ వచనం. ఆ 24 పెద్దలు కూడా, ఈ 24 పెద్దలు ఎక్కడున్నారండి? ప్రకటన గ్రంథం విన్న వాళ్ళందరూ చెప్పాలి. దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు, చుట్టూ ఉన్నారు కదా, ఎదురు ఉన్నారు. 24 పెద్దలు కూడా ఏం చెప్తున్నారంటే చూడండి,
4 జీవులు ఎక్కడున్నాయి? సింహాసనమునకు 4 వైపులా ఉన్నాయి. 4 జీవులు సాగిలపడ్డాయట. ఇవి ఎప్పుడైతే ప్రభువును స్తుతించండి అని ఒక పెద్ద దూత అనౌన్స్మెంట్ ఇచ్చిందో వెంటనే వీరందరూ ఏమైపోయారు? పెద్దలందరూ కూడా సింహాసనం దిగి సాగిలపడిపోయారండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా? ప్రభువుని స్తుతించటంలో సాగిలపాటు ఉండాలి. సాగిలపడ్డం అంటే ఇప్పుడు మనందరము ప్రార్థన చేసుకుందాం అనగానే మీరందరూ వరుసగా పడుకోవడం కాదు. సాగిలపాటు ఉండాలండి. ఆ సాగిలపాటు అనేది ఎలా ఉండాలో ప్రభు మనకి చూపిస్తాడు. చూద్దాం చూడండి. ఇక ఇంకొక వచనం 7వ వచనంలో కూడా ఉంది చూడండి. 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. దేవుని స్తోత్రంగా. దేవుని స్తుతించుటలో ఒక కృతజ్ఞతా భావం ఉండాలి, సాగిల పాటు ఉండాలి. అర్థమవుతుందా? మనం అక్కడ పాత జీవితంలో ప్రదక్షిణలు చేశాము, సాగిల పడి వచ్చాం. ఎందుకు సాగిల పడ్డావు అని అంటే, లేదు లేచాక మళ్ళీ మామూలుగానే ఉన్నాం. మన తత్వం పోలేదు, మన పరిస్థితులు మారలేదు, మన మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు అలాగే కూర్చో, కానీ మనసులో ఆయన అంటే ఒక సాగిలపాటు తత్వం ఉండాలి. దేవుని స్తోత్రం కలదు. అది ఎలాగో చూద్దామా? ఒక్కసారి కీర్తనల గ్రంథం 101 కీర్తనకు రండి. 1వ వచనం చూడండి. నేను కృపను గూర్చియు, కీర్తన గ్రంథం 101:1 జాగ్రత్తగా చూడండి. 101:1 నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడదను, యెహోవా నిన్ను. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట తెలిసిన? దావీదు మాట్లాడుతున్న మాట. నీవు నేను దేవునికి కృతజ్ఞత, నీవు నేను దేవునికి ఒక కీర్తన, నీవు నేను దేవునికి ఒక స్తుతి ఎప్పుడు చెల్లిస్తామో తెలుసా? మహా ఆనందం కలిగినప్పుడు, మనకు కలిసి వచ్చి రావాల్సిందల్లా కలిసి వచ్చినప్పుడు చెల్లిస్తాం. సంతోష సమయాల్లో చెల్లించేది మాత్రమే స్తుతిగా కొంతమంది జీవితాల్లో పరిమితం అయిపోయింది. కానీ కొంతమంది వారికి కలిగిన కష్టాల్లో కూడా స్తుతించడం నేర్చుకున్నారు, స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగు. గత వారం కూడా దేవుడు అదే చెప్పాడు. ఆ పాడైపోయిన పక్షి, జీవితం పాడైపోయిన పక్షికి పరలోకం నుంచి దేవదూత ఏమని కబురు చెప్పింది? నీకు కలిగిన ఈ స్తుతిని బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పమను. 7 సంవత్సరాల కష్టాలన్నీ కూడా మరి తొందరగా దాటిపోతాయని చెప్పింది. 7 సంవత్సరాల కష్టాలని చెప్పిన తర్వాత ఈ పిచ్చుక ఎప్పుడైతే అయ్యా నాకు కలగజేసిన ఈ స్థితిని బట్టి స్తోత్రాలు, నాకు కలగజేసిన ఈ పరిస్థితిని బట్టి వందనాలు, ఇలాగైనా నన్ను ఉండనిచ్చావు కాబట్టి వందనాలు అని చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత దాని కష్టాలు కష్టాలుగా లేవు, పచ్చదనం వస్తుంది, నీటితో నిండింది, ఆరోగ్యంతో నిండింది పిచ్చుక కదా. స్తుతి చేయుటలో, కీర్తించుటలో, ఆయనకు ప్రార్థన చేయుటలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటలో ఉన్న రహస్యం ఏమిటంటే, నీకు దేవుడు సంపూర్ణ బలము అనుగ్రహిస్తాడు తన ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎలాగో తెలుసా? పాడుతున్నాడు. ఏమనంట? దేని గురించి పాడతాడంట? నన్నెంతగా హెచ్చించినావు నాయనా, అది గురించి కాదు పాడుతున్నాడు. నీ కృప ఏమిటట? నీ కృపను గురించి, న్యాయము గురించి, దేవుని కృప గురించి, దేవుని న్యాయము గురించి పాడతాడంట. జాగ్రత్తగా వినండి, వాక్యమును కొంచెం కీలకంగా అర్థం చేసుకుందాం మనం. అర్థమైందా? ఇందాక ప్రకటన గ్రంథం 2వ వచనంలో ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన తీర్పులు ఎట్లాంటివంటండి? సత్యమైనవి, న్యాయమైనవి అని ఉంది. చాలా చోట్ల మీరు వాక్యాన్ని చదివినప్పుడు మీరు చేసిన క్రియలే మీ మీదకి వచ్చును అని ఉన్నది. అంటే చేసిన దానికి తగిన శిక్ష అనుభవించటం అనేది న్యాయము అంటూ ఉన్నాం మనందరం కదా. అవును కదా? అదే న్యాయం. వాడికి అలా జరగాల్సిందే. ఎందుకంటే తెలుసా, వాడు గతంలో ఎట్లుండేవాడు తెలుసా, ఆమె గతంలో ఎట్లుండేది తెలుసా, చేసిన దానికి తగిన శాస్త్రలే, దేవుడు కరెక్ట్గానే చేశాడని నీవు నేను చెప్తా ఉన్నాం. కానీ దావీదు దేవుణ్ణి గుర్తు చేసుకొని పాడేటప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా జీవితము యోగ్యత లేనిది కదా,
ఇట్టి యోగ్యత కలగజేశావు, ఇలా రక్షిస్తున్నావు, ఇలా కాపాడుతున్నావు. నేను అరణ్యంలో ఉన్న ఏ హాని నాకు చేయలేదు. ఆ సౌలు ఎన్నిసార్లు పొడిచి చంపేయాలని చూసినా ఒక్కసారి కూడా అతను ఈటకు నన్ను దొరకనివ్వలేదు. అసలు ఏం చూసి రక్షిస్తున్నావు? నీ కృప ఏమిటి నా మీద? అతనికి అర్థం కాలేదండి. నీ కృప ఏమిటి? అసలు నీ న్యాయం ఏమిటి? ఏం చూసి ఇలాంటి న్యాయం చేస్తున్నావు? కలుగ చేసిన దానిని బట్టి మనుషులమందరము దేవుణ్ణి అడగవలసిన ప్రశ్న ఒకటే, అయ్యా ఈ స్థితి కలుగజేసినందుకు ఏ న్యాయం ఇది? ఒక నేరస్తుడు ఉన్నాడు, బాగా నేరాలు చేశాడు. అతని నేరాలన్నీ రుజువైపోయినాయి. బోన్లో ఉన్నాడు. నేరాలన్నీ రుజువైపోయిన తర్వాత ఇదిగో మీలాగే కాసేపట్లో ఏం చెప్తారా అని ఎట్లా చూస్తున్నారు, అలాగే ఏ తీర్పిస్తున్నారా అని అందరూ చూస్తూ ఉన్నారు. కోర్టులో వాళ్ళందరూ. జడ్జి గారు ఏమన్నారో తెలుసా? ఈయన మీద ఉన్న నేరాలన్నీ కొట్టివేయబడినాయి, ఇక నుంచి ఈయన మరి తన ఇంటికి వెళ్ళి జీవించవచ్చును అని అన్నారు. ఇప్పుడు సభలో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పాలి మీరు? ఎలా ఉంటుంది? జడ్జి గారు ఒక పిచ్చోడి కింద కనిపిస్తున్నారు కదా. అప్పుడు చాలామంది అడిగారు, ఏ నేరాలన్నీ రుజువైన తర్వాత అయ్యా ఏంటి తీర్పు? ఇవెంత తీర్పు ఏమిటి? అతనికి ఏ మరణశిక్ష విధిస్తారో, ఏ జీవిత కారాగార ఖైదు విధిస్తారో అని మేము తలస్తే, నీవేమి ఆయన యొక్క నేరములన్నీ కూడా కొట్టివేశాము, మరి కోర్టు క్షమాపణ పెట్టింది కాబట్టి వాడి ఇంటికి వెళ్ళిపోయి జీవించవచ్చు అని తీర్మానించారేమిటి అంటే, జడ్జి చెప్తున్నాడు, తీర్పు ఇవ్వవలసింది ఎవరు? నేను. తీర్పు వినవలసింది ఎవరు? మీరు. అతన్ని క్షమించుట నాకు ఇష్టమైంది, నీకేంటి? అతన్ని క్షమించుట నాకు ఇష్టమైంది, మీకేంటి అడుగుతున్నాడు. అలానే తండ్రి అయిన దేవుడు మనకు తీర్పరిగా ఉన్నప్పుడు సృష్టికర్తని ఎరగక కొన్నాళ్ళు జీవించినందుకు పాపులమయ్యాం. అతన్ని ఎరిగినాక స్థిరంగా ఆయన మందిరంలో లేక పాపులమయ్యాం. ఆయన చెప్పే మాటలు పాటించక పాపులమయ్యాం. విన్న వాక్యాలను మనకు అనుగుణంగా తిప్పుకొని కొన్నాళ్ళు పాపులమయ్యాం. దేవుని దగ్గర ఎలాగ సరిగా కూర్చోవాలో తెలియక, ఎలా ప్రవర్తించాలో తెలియక ఆయన మాటలు పెడచెవిన పెట్టి కొన్నాళ్ళు పాపులమయ్యాం. మరి ఈ శిక్షలన్నిటికీ శిక్ష రావాలో తెలీదా? వద్దా? రావాలి. ఈ నేరాలన్నిటికీ శిక్ష రావాలా వద్దా? రావాలి. అయినా కానీ మనం ఈరోజు క్షేమంగా మన పిల్ల పాపలతో కుటుంబాల్లో జీవిస్తున్నామనంటే ఇది దేవుడిచ్చిన భిక్ష కాదంటారా? అవును. అలాంటప్పుడు ఒక ప్రశ్న నీలో బెదరాలే, నేను నా కుటుంబంలో ఇలాగ క్షేమంగా ఉండడానికి నీదేమి న్యాయం? అడిగావు ఎప్పుడైనా దేవుణ్ణి? నాకెందుకు ఈ కష్టం రావాలి, ఏమి న్యాయం అడుగుతున్నావా? నేను ఏదో అనుకున్నాను నా జీవితంలో, ఇలా అయ్యిందేమిటి దేవుడా, నీకు ఏమి న్యాయం అడుగుతున్నావా? ఒక అమ్మ చెప్పింది, ఒక అమ్మ అడిగింది నాకు ఏమనంటే, మొదట మగపిల్లడు పుట్టినాడు, రెండోదేమో మొదటే ఆడపిల్లని ఎదురు చూశాను కానీ మగపిల్ల పుట్టాడు, రెండోదేమో ఆడపిల్ల అయినా పుడుతుందని ఎదురు చూశాను, మళ్ళీ మగపిల్లడు పుట్టాడు. ఒక మగపిల్లడు ఉన్న తర్వాత ఒక ఆడపిల్ల ఇవ్వాలని దేవునికి తెలియలేదు అడిగింది. అమ్మ నీకు అంత పైత్యం పై స్థాయిలో ఉందా అనిపించింది నాకు. అది పైత్యం పై స్థాయి. దేవునికి విరుద్ధమైన ప్రశ్నలు ఎన్నో వేయగలం, కానీ దేవుడు ఈ స్థితిని నీకెందుకు కలగజేశాడో ఒక్కసారి ఆలోచించు. ఏమి న్యాయం నీది? ఏం కృప నీది? అసలు ఎలాంటి కృప నా మీద చూపిస్తున్నావు? నీవు తలుచుకుంటే నేను ఏ రకమైన శిక్షకు గురి అవ్వాల్సి ఉన్నదాన్ని. ఒకసారి మనందరం ఈ వాక్యం ద్వారా వెనకటి మన జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాడివి? ఒక 20 సంవత్సరాల క్రితం నీ జీవితం ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితం మన బ్రతుకులేమిటి? ఈనాడు ఇలా ఉన్నావా? ఖచ్చితమైన వాక్యాన్ని విన్నందుక దేవుడు నిన్ను ఎట్లా ఉంచాడా? మొన్నటి వరకు దేవుని మీద తిరుగుబాటే కదా. మరి ఎప్పుడు క్షమించబడ్డావు? ఎప్పుడు దేవుడు నీకు ఇలాంటి యోగ్యత ఇచ్చాడు? నీ కుటుంబం చెక్కు చెదరకుండా ఉండడం దేవుని యొక్క దయ అంటున్నాడే యోబు కదా. సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే నేను నా కుటుంబంతో ఉన్నాను అంటున్నాడు. కుటుంబం అంతా సజీవంగా ఉన్నందుకు, దేవుడిట్టి స్థితి కలగజేసినందుకు
నీ జీవితంలోంచి ప్రభువుకు స్తుతి ఎప్పుడైనా వచ్చిందా? అయితే వస్తే ఎప్పుడైనా దేవుణ్ణి, అయ్యా ఇలాంటి కృప నా మీద చూపిస్తున్నావు కదా, ఏం కృప అది, ఏం న్యాయం అది? జనులందరూ కూడా ఇలాంటి తీర్పిచ్చావేంటి, జడ్జి గారు ఇలాంటి తీర్పిచ్చారేంటి అని ఎదురు తిరిగి అడిగారు. కానీ నేరస్తుడు అడగగలరంటారా? చెప్పాలి, మీరు మాట్లాడరే. నేరస్తుడు అడగగలడంటారా? అరే ఏం చూసి నన్ను క్షమించమని అడుగుతాడా? వచ్చి అడుగుతాడా? కానీ అడగాలని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అసలు ఏం చూసి నాకు ఇలాంటి మేలు చేస్తున్నావు నాయన? ఏం చూసి స్వస్థపరుస్తున్నావు? ఏం చూసి పోషిస్తున్నావు? ఏం చూసి సహిస్తున్నావు? ఏం చూసి బాగు చేస్తున్నావు? ఏం చూసి రక్షిస్తున్నావు? ఏం చూసి నా కుటుంబంలో నన్ను సంపూర్తిగా ఉండనిచ్చావు? ఏం చూసి? ఏంటి నీ కృప? ఆ కృప ఏంటో చెప్పు, దాని గురించి పాడతాను. ఏది నీ న్యాయం? ఆ న్యాయం ఏంటో చెప్పయ్యా. ఇంత తిరుగుబాటు చేసిన, ఇంత దోషినైనా నా మీద నువ్వు చూపించే ఈ కృప ఏమిటి, ఈ న్యాయం ఏమిటి? ఏం న్యాయం నాయనా అని అడిగితే ఎంత బాగుంటుంది. అందుకని దావీదు వేసే చాలా ప్రశ్నలకు దేవుడు సమాధానం చెప్పలేదు కదా. చెప్పాడా? ఎంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది అంటే దేవుడు జవాబు చెప్పాడా? లేదు. ఎంతగా దీవించుటకు నా జనులే పాటివారు చెప్పాడా? నేనెంతటి వాడను జవాబు చెప్పాడా? చెప్పలేదు. అందుకనే దావీదు కిందనే అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? చదవండి 101 వచనం. ఇప్పుడు నిర్దోష మార్గమున ఏమండి వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు, ఇంకో మాట చదవండి, నా ఇంట యథార్థతతో నడుచుకుంటాను, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము. చాలు. దేవుని స్తోత్రం కలుగును. జాగ్రత్తగా వినండి. కొద్ది సమయంలో మనం మందిరం విడిచి వెళ్ళిపోతాం. ఇక వాక్యం వారం నాడు వరకు మనకి దొరకదు. వాక్యం దొరికే దగ్గరికి మనం రాలేము. కోరి కొత్త సంవత్సరంలో ఇంటికి 1 గంట ప్రార్థన పెట్టించుకోండి అయ్యా అంటే చాలామందికి తీరిక లేదు. కాబట్టి ఈ వాక్యం చాలా శ్రద్ధగా విందాం. జడ్జి గారు నేరస్తుడికి తీర్పిచ్చారు, నిర్దోషి అన్నారు, వదిలిపెడుతున్నానని అన్నారు. ఇప్పుడు అతడు జడ్జి గారు ఎదురుకెళ్ళి ఎందుకు నన్ను క్షమించావు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని అడగడానికి ధైర్యం సరిపోదు. కానీ ఎదుటికి వెళ్ళి ఒకవేళ, అయ్యా నువ్వు నన్ను ఇంతగా క్షమించినందుకు, ఇంతగా నా మీద కృప చూపినందుకు, ఇంతగా నా పట్ల నీవు న్యాయం కనపరిచినందుకు, అసలు ఇలాంటి స్థితికి యోగ్యుడిని కాదు కదా, ఇలా యోగ్యత కలగజేసినందుకు ఇక నుంచి నేను నిర్దోష మార్గంలో నడుచుకుంటానయ్యా. ఎలాగా చెప్పండి? ఎలాగ నడుచుకుంటాడట? నిర్దోష మార్గంలో నడుచుకుంటానయ్యా, వివేకంగా, ఇక పాపం జోలికి పోక, దోషిగా ఇంకా మారక, ఎక్కడెక్కడ అలా పడిపోయే తావులు ఉన్నాయో చూసుకొని నేను జాగ్రత్తగా నా ప్రతి మాట, నా ప్రతి పని, నా ప్రతి ప్రవర్తన వివేకంతో జాగ్రత్తగా నడుచుకుంటానయ్యా. నా ఇంట్లో యథార్థంగా ఉంటానయ్యా. నా ఇంట్లో ఎలా ఉంటాను? యథార్థంగా ఉంటానయ్యా. అయ్యా ఇంత క్రితం భక్తిహీనంగా ఉండేవాడిని కదా, దోషిగా ఉండేవాడిని కదా, చెడిపోయి ఉండేవాడిని కదా, చెడ్డవాడిని కదా. ఇక నుంచి అలా ఉండనయ్యా. భక్తిహీనులను చూసినప్పుడు వారి క్రియలు నేను ఇంక అంటించుకోనయ్యా, వాటిని కడుక్కుంటున్నాను నాయన. నిర్దోషంగా నీ మార్గంలో ఎందుకు నడుచుకుంటాను, యథార్థంగా నీ మార్గంలో ఎందుకు నడుచుకుంటాను. అయితే నువ్వెప్పుడు నా ఇంటికి వచ్చేదవు అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడిగాడండి? ఏమడిగాడు? నువ్వెప్పుడు చెప్పాలి, నువ్వెప్పుడు వచ్చేదవు. దావీదు నేరుగా దేవుణ్ణే కదా కీర్తిస్తున్నాడు. ఏమని?
నీ కృపను గురించి, నీ కృపను అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? నేరుగా దేవునితో. నీ కృపను గురించి నేను పాడతాను, నీ న్యాయమును గురించి పాడతాను. యెహోవా నిన్ను అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మాట్లాడాడో ఏమని మాట్లాడాడంటే, ఇలాంటి స్థితికి నన్ను యోగ్యుడిని చేసావే, ఇలా రక్షిస్తున్నావే, ఇలా కాపాడుతున్నావే, ఇలా తప్పిస్తున్నావే, ఏం కృపనేది, ఏమి న్యాయం అది? నేరస్తుని మీదకి శిక్ష రప్పించాలన్నది లోక న్యాయం అయితే, క్షమించాలన్నది నీదేమి న్యాయం? అడిగావా ఎప్పుడైనా ఇంతగా క్షమించబడినందుకు? బ్రతుకు మార్చి మంచి బ్రతుకునిచ్చినందుకు కృతజ్ఞత ఉందా? పరిస్థితి మార్చి మంచి పరిస్థితినిచ్చినందుకు కృతజ్ఞత ఉందా? ఆరోగ్యాన్ని మార్చి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత ఉందా? అరే ఎప్పుడో మరణించాల్సిన మనమంట. మీ మట్టుకు మీరు సంగతి నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మరణించవలసిన దాననండి. నాకు వచ్చిన అనారోగ్యం వల్ల మరణించవలసిన దాన్ని, నాకు వచ్చిన పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళం మేము. అలాంటి స్థితిలో నుంచి దేవుడు జీవం ఇచ్చి ఇప్పటి వరకు రక్షించి జీవం ఇచ్చాడంటే అసలు ఏమి న్యాయం ఇది? మరణిస్తే భూమి లోపలికి పోయి నేలకు ఎముకలు అంటుకుని ఉండవలసిన ఈ స్థితి అసలు స్థితి. కానీ ఇప్పుడు ఎలాగ నిలబెట్టినావు, ఎలా చేస్తున్నావు, ఎలా నడిపిస్తున్నావు, ఎలా పోషిస్తున్నావు అని ప్రతి ఒక్కరము ప్రశ్నిస్తే అసలు ఏమి న్యాయం అది? కాబట్టి ఇక నుంచి బాబు ఇంకలా ప్రవర్తించను, సమర్పణ చేసేసుకుంటున్నాడండి. ఇక నుంచి అలా ప్రవర్తించనయ్యా, ఇక నుంచి అలా చేయనయ్యా, ఇక నుంచి శ్రద్ధగుంటానయ్యా, ఇక నుంచి నిర్దోష మార్గంలో వివేకంతో నడుచుకుంటానయ్యా, యథార్థ హృదయంతో నడుచుకుంటానయ్యా. నా ఇంట అంటే ఎక్కడ? నా ఇంట్లోను. మనిషికి 2 ఇల్లు. ఏ ఇల్లు? లోకానికి తెలిసిన ఇల్లు కాదు, మన ఇల్లు 2 ఇల్లు. ఒకటి నీకు ఇవ్వబడిన కుటుంబం, రెండవది నీకు ఇవ్వబడిన సంఘ కుటుంబం. ఈ 2 ఇళ్లలో కూడా నా ఇంట నేను నమ్మకంగా యథార్థంగా నడుచుకుంటానయ్యా. భక్తిహీనతని ఇంక మళ్ళీ అంటించుకోనయ్యా. నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు? హల్లెలూయా. ఒక మాట విను. ఒక నేరస్తుడు వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించారు, చాలా థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా. వినండి జాగ్రత్తగా. క్షమించారు, చాలా థ్యాంక్స్ అయ్యా. ఇక నుంచి నేను ఇంకా పనులు చేయనయ్యా, ఇక నుంచి ఆ నేరం ఎప్పుడు చేయనయ్యా, ఇక నుంచి మళ్ళీ ఆ పాపంలో దొరలయ్యా, ఇక నుంచి అలాంటి అశ్రద్ధ కానీ, అలాంటి అవివేకము కానీ, అలాంటి పాప జీవితం కానీ నా దగ్గర కనపడలేకుండా ఉంటానయ్యా అని అంటే జడ్జి గారు సరే పో అంటాడు కదా. కానీ ఆ నేరస్తుడు ఒక్కడుగు ముందుకేసి, జడ్జి గారు మా ఇంటికి ఎప్పుడు వస్తారు అడగగలడా? చెప్పాలి మీరు. అడగగలడా? అడగలేడు. కానీ దావీదు అడుగుతా ఉన్నాడు. దావీదు ఎప్పటికప్పుడు ఏమంత ఘోరం చేశాడని మనం అనుకోవచ్చు. దేవా నేను పాపిని అంటాడు. పాపములోనే నా తల్లి గర్భము ధరించింది అంటాడా? అవును, అటువంటి పాపం నా మీద ఉంది. కాబట్టి ఏదో పెద్ద నేరం చేయక్కర్లా. ప్రతి ఒక్కరు ప్రాథమికంగా పాపి. అలాంటి నన్ను క్షమించి ఇలాగో కాపాడుతున్నావు కదా, ఇదిగో నీకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నువ్వెప్పుడు మా ఇంటికి వస్తావు అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు నమ్మకం ఏంటో తెలుసా? ఇలాంటి నన్ను క్షమించగలిగినవే నువ్వు నాతో పాటు కూడా నివసించడానికి నీకు ఇష్టం ఉండగలదని నమ్ముతున్నాడండి. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందో లేదో? ఇలాంటి నన్ను క్షమించావు కదా, ఇలాంటి నన్ను క్షమించటానికే నీకు మనసు వచ్చిందే, అదే మనసు నన్ను నీతో పాటు కూడా ఉంచగలదు, లేదా నేనున్న చోట నువ్వు ఉండగలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో పాటు ఉన్నాడని నమ్మిన వారు చేయి చూపించు. అయ్యా అవును కదా, నీతో పాటు ఉన్నాడా? క్షమించడమే కాక, బ్రతకమని సెలవిచ్చడమే కాక, పోషించడమే కాక, బ్రతుకుని ధన్యకరంగా మార్చడమే కాక, నీవు రుచి చూడని అనేక సంగతులు, నీవు చవి చూడని అనేక అనుభవాలు నీకు రుచి చూపించిందే కాక, యోగ్యత లేని మనకు
మరి మనకు మన స్తోమతకు తొలతోగదు అనుకునే పరిస్థితులను దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన తరువాత ఎంతగా క్షమించిన దేవుడు నాతో పాటు కూడా ఉండగలడు. అతని ప్రేమ అంతది అని దావీదు కనిపెట్టాడండి. దేవుని స్తోత్రం. అరే, ఎంతగా క్షమించబడినా మనమే కనిపెట్టలేకపోతున్నాం. ఇదండి సాగిలపడి స్తుతించడం అంటే. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాగిల పడ్డం అంటే బొర్ల పడ్డం కాదండి. సాగిల పడ్డం అంటే హృదయంలో ప్రతి నిమిషము కూడా ఏ స్థితి నుంచి వచ్చాను, ఎలాగో క్షమించబడ్డాను, నన్నుగానే దేవుడు వదిలేసి ఉంటే నా స్థితి ఏమై ఉండేది. కానీ దేవుడు ఎంతగా క్షమిస్తున్నాడు అనే ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండి కృతజ్ఞత చెల్లించడమే, స్తుతి చెల్లించడమే ఆయన దగ్గర సాగిల పడ్డమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూత చెప్తుంది, ప్రభువుని స్తుతించండి. రక్షణ ఎవరిది? ఆయనకే. మహిమ ఎవరిది? ఆయనదే. ప్రభావం ఎవరిది? ఆయనదే. అన్నీ ఆయనవే. కాబట్టి ఆయన్ని స్తుతించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కోడి పిల్ల కోడి రెక్కల కింద నేను ఉండను, నీ దగ్గర ఒక్కబోసేస్తుంది, నీ రెక్కల కింద నువ్వేం దాచేసుకుంటున్నావు, నేను ఉండను, అలా గాలి తిరిగి వస్తానంటే వస్తుందా? రాలేదు. అంటే అది ఎవరు తప్పు? మాట్లాడి అలా చూస్తున్నారండి నాకు కొరకరమని. ఎవరు తప్పు? కోడి పిల్లదా? కోడి పిల్లదేనా? లేకపోతే కోడేమన్నా నా మాట వింటలేదని చెప్పి దీని దగ్గరికి గన్న ఏమన్నా పంపించిందా? లేదే. గ్రద్దకేమన్నా ఫోన్ చేసింది, ఇది నా మాట వింటలేదు, దీన్ని ఎత్తుకెళ్ళిపో అని చెప్పిందా? లేదు. దేవుని దగ్గర నుంచి తప్పిపోయి అష్ట కష్టాలు పడి దేవుడిని నిందయ్యకో, తప్పిపోయి చల్లక తిరుగుతున్న నీది లోపం నాది లోపం కానీ దేవునిది కాదు. దేవుని స్తోత్రం. ఆయనైతే అదిగో కోడైతే రా అని కుక్కమని రెక్కలు చాపే ఉంటుంది. అవునా? లోపల ఉన్న పిల్లలు మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, అట్లా లాక్కుంటుంది. అగో రాని దానికోసం, అక్కడ ఉన్న దానికోసం పిలుస్తూనే ఉంటుంది. పిలుపుని ఆలకించి వస్తే రెక్కల చాటున సురక్షితంగా ఉండేది ఎవరు? మనమే. దేవుని పిలుపుని అంగీకరించి దేవుని దగ్గరకు వస్తే సురక్షితంగా ఉండేది ఎవరంటే మనమే. దాటిపోయి వెళ్ళిపోయి ఏదో జరిగిపోయింది, దేవుడే నాకు ఇలా చేశాడు అని అనడానికి మనకు హక్కు లేదే. ఏమి కృప అయినా కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు దావీదు అడిగేది అదే, ఏం కృప అది, అసలు ఏం మనసుని ఇది, ఏం న్యాయం అది. కాబట్టి నేను ఇక నుంచి నిర్దోషంగా ఉంటానయ్యా, ఇక నుంచి భక్తిగా ఉంటానయ్యా, ఇక నుంచి యథార్థంగా నడుచుకుంటానయ్యా, నీవు నాతో పాటు ఉంటావా, నా ఇంటికి ఎప్పుడు వస్తావు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి అర్థమైంది, ఇలాంటి ఘోరమైన పాపిని క్షమించగల దేవుడు ఆ పాపిని తన చెంతే చేర్చుకొని ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు నేను నీతో ఎప్పుడు కలిసి ఉంటాను, నువ్వు నాతో ఎప్పుడు కలిసి ఉంటావు అడుగుతున్నాడు. ఒక నేరస్తుడు జడ్జి దగ్గరికి వెళ్ళి అడగలేని ప్రశ్న, ఒక పాపి దేవుని దగ్గరికి వెళ్ళి వేయలేని ప్రశ్న, దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకున్న దావీదు వెయ్యగలిగాడండి. దేవుని స్తోత్రం. నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు, నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు. అందుకనే నేను ఏ ఇంటికి పోయినా చెప్తాను, నీ ఇంటిలో నివసించేది నీతో పాటు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో నివసించేది నీతో పాటు ఎవరు? ఆయన, దేవుడు. ఇప్పుడు ప్రభువుకి స్తుతి చెల్లించాలి. ఎలా చెల్లించాలంట? ఇదిగో ఇలాంటి కృతజ్ఞతతో చెల్లించాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి 19వ అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం మనం. ఆయన తీర్పులు సత్యములట, న్యాయమంట. ఆయన ఘోర పాపినైనా క్షమించాలి అనుకుంటే క్షమిస్తాడు. అది ఆ న్యాయం. అది ఆయన కనికరం. అది ఆయన మన జీవితంలో యోగ్యత లేని మనకు ఇటువంటి యోగ్యతను కల్పించాడు. ఆయన సత్యం. అది ఆయన హృదయం. అది మనమైతే ఏ తప్పుని క్షమించలేక ఉంటాం కానీ, మనమైతే ఏ నేరాన్ని మర్చిపోకుండా ఉంటాం కానీ, తరతరాలు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. మర్చిపోయి మనగలుగుతున్న వారి యొక్క దోషాలు కూడా వేలెత్తి చూపించడానికి సమయాన్ని వెతుకుతూ ఉంటాం. ఆ సమయం వస్తే అదే చర్చకు తెచ్చుకుంటూ ఉంటుంటాం. అలా దేవుడు నీ నేరం నా నేరం జ్ఞాపకం చేసుకోవాలంటే అసలు ఎప్పుడైనా క్షమించగలిగే పని ఉందా? లేదు. అందుకనే 131 కీర్తనలు అంటాడు, దేవా నీవు బాగుగా తేరి చూచిన ఎడల నీ సన్నిధిలో ఎవరు నిలవగలరు అంటాడు. దేవుని స్తోత్రం. మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటున్నాడు. చాలు. ఇదిగో
నీవు ఆయన యందు విశ్వసించి, ఇదిగో 17 అధ్యాయం వరకు కూడా మహాశ్రమలు భరించి వచ్చిన వారందరికీ దేవుడు పరలోకంలో చేర్చి వారందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏం చేయాలంటే ఇక్కడ కూడా ప్రభువుని స్తుతించాలి. మరి భూలోకంలో మనం ఏం చేయాలి చెప్పాలండి? ప్రభువుని స్తుతించాలి. రాత్రి వాక్యం విన్నారు. రాత్రి పల్లెలో వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చారు. వాళ్ళందరూ వాక్యం విన్నారు. పనున్నవారు ఉండిపోయారు పాపం. ఏమండి వచ్చారు? ఏది పనిలేని వాళ్ళందరూ చేయదండి. పనిలేని వాళ్ళందరూ వచ్చారా? ఇగో నేను పనిలేదు, నాకు పనిలేదు, నేను పోయినా. పనిలేని వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చారు. మరి ఏం విన్నారండి? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? అమ్మారు. దేనికి ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడండి? ఇప్పుడు ప్రాణాలు సింహాల బోరులో పడేయటానికైనా ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాణాలు సింహాల బోరులో పడేయటానికైనా ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అసలు దానియేలుకు ఒక ప్రధానమంత్రి పదవి ఇచ్చింది ఎవరు అని అంటే ఆ దేశపు రాజు. కృతజ్ఞత ఉంచాలి, మాట వినాలి, సాగిలు పడాలంటే ఆయన మాట వినాలి. అందుకనే ప్రభువు ఒక మాట చెప్తా ఉన్నాడు మొన్న కాల ప్రార్థనలో. మీకు కూడా ఆ మాట చెప్తున్నా చూడండి. మనము ప్రభువుకు దగ్గర అవ్వాల్సింది పోయి ప్రభువును బట్టి మనుషులకు దగ్గర అవుతున్నామంట. ప్రకాష్ ఎవరో నీకు తెలుసా? ఇంతకుముందు తెలీదు. కృష్ణ ఎవరో నీకు తెలుసా? ఇంతకుముందు తెలీదు. కానీ ఇప్పుడు మీరిద్దరు బాగా స్నేహంగా ఉంటున్నారనుకో, ఎవరి వలన పరిచయం అయ్యారు? మీరు కలిసి ప్రార్థనకు వస్తారు, కలిసి వెళ్తారు, కలిసి చేస్తారు. ఎవరి వలన? దేవుని వలన. ఇది ఈ వ్యక్తిగత ఆసక్తి మీకు ఒకరి మీద ఒకరికి అయి పెరిగిపోయి దేవుని మీద ఉన్న ఆసక్తి కంటే ఆ ఆసక్తి ఎక్కువైపోయింది అనుకోండి. ఇలా చాలామంది జీవితాల్లో జరుగుతుంది. వీరు దేవునిని బట్టి దేవునికి దగ్గర అవ్వాల్సింది పోయి దేవునిని బట్టి మనుషులకు దగ్గర అవుతున్నామంట మనం. అంటే మనుషులు అంతా అవినాభావ సంబంధంతో ఉండకూడదా అండి? ఉండాలి. స్నేహంగా ఉండకూడదా? ఉండాలి. కానీ మీరు ఒకరినొకరు ప్రేమించుకునే ప్రేమ దేవుణ్ణి ప్రేమించుకున్న కంటే అధికం అవ్వకూడదు. అర్థమైందా? ఒకనాటికి స్నేహం ఏమైపోద్దంటే, మన ఇద్దరం ఒక పని పెట్టుకున్నాం కదా, ఆ పని ఈరోజు కూడా అవ్వలేదు, మరి వెళ్ళొచ్చేద్దాం, అది ముగించేద్దాం, మరి ఆదివారం అయినా పర్లేదు వెళ్ళొచ్చేద్దాం. ఈ స్నేహం అంతవరకు దారితీస్తుంది. దేవుని ప్రేమను మించిపోకూడదు నీ ప్రేమ. దేవుడు అంటున్నాడు, దేవునికి దగ్గర అవ్వాల్సిన మనుషులు దేవుని పేరు చెప్పుకొని మనుషులకు దగ్గర అయిపోతున్నామంట. అర్థమవుతుందండి? దేవుని పేరు చెప్పుకొని దేవునికి దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాం చాలామంది అండి. దేవుని పేరు చెప్పుకొని అంతా దేవుడే, అన్నీ దేవుడే, అంతా దేవుని సాక్ష్యమే. కానీ మనం ఎక్కడుంటామయ్యా అంటే దేవుని పాదాల దగ్గర కనిపించాం. దేవుని పాదాల దగ్గర కనిపించాం. సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగును. ఇట్టి ఇన్స్ట్రక్షన్ పరలోకంలో ఉన్నవారికైనా మనకైనా అంటారా? రాకడ జరిగిపోయిందా? లేదు. కానీ ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుందని మాత్రమే చదువుకుంటున్నాం ప్రకటన గ్రంథంలో కదా. ఇటువంటి సన్నివేశాలన్నీ కూడా జరగనయ్యున్నాయి. కాబట్టి భూమి మీద ఉన్న నువ్వు ప్రభువుని స్తుతించటం నేర్చుకోవాలి ఎల్లవేళలా. దేవుని స్తోత్రం కల. ఎప్పుడెప్పుడు? సమయమందు అసమయమందు కూడా. సమయమందు అసమయమందు కూడా ఆయన మహత్యమును మహత్ కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. ఆయన ప్రభు దయాళుడు కాబట్టి ఆయన స్తుతించండి అని 111వ కీర్తన మొదటి వచనంలో రాసి ఉంటుంది. తీనవసరం లేదు. 106 మొదటిలో కూడా ప్రభు దయాళుడు, అందుకని ఆయన స్తుతించండి అంటున్నది. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారు దేవుని స్తుతించలేరు. కాబట్టి బ్రతికున్న మనమందరం కూడా ఏం చేయాలంటే స్తుతించాలి. ఈరోజు మన సంఘంలో కన్ను మూసి మరి ఒక 2-3 మనము అంత్యక్రియలు చేస్తున్నాం. వారందరూ దేవుని స్తుతించగలరా? లేరు. వారేమన్నా సరి చేసుకోగలరా? ఇప్పుడు లేరు. వారికి ఇవ్వబడిన టైం పీరియడ్ అయిపోయింది. జీవితంలో గెలిచారా లేదా, దేవుని ఎదుట నిర్దోషులుగా కనిపించారా లేదా, అనుకూలంగా కనిపించారా లేదా అన్న గడియలన్నీ పూర్తయిపోయినాయి. ఇక లేవు. ఇక ఉన్నది ఎవరికైనా సమయం ఉంది అంటే నీకు నాకే ఉంది. కాబట్టి సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం, ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. పరలోకంలో దూత కీలకంగా ప్రకటిస్తుంది ఏమనంటే ప్రభువుని స్తుతించండి. అంతే. ఎవరిని స్తుతించమంటుందండి? ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి. ఎందుకు స్తుతించాలి? కారణం కూడా చెప్పింది. ఆయన తీర్పులు సత్యములు. దేవుని స్తోత్రం. ఆయన తీర్పులు న్యాయములు. ఇదిగో న్యాయంగా ఆయన భూతత్వంలో పెట్టుకొని నీ దోషములన్నీ నేరుగా చూస్తే కనుక
గొప్ప శిక్ష నీ మీదకి రావాలి, కానీ కృప చూపించే విధంగా స్తుతించండి. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? మళ్ళీ మొదటి మాట చదివి, మొదటి మాట రెండో మాట చదివి ఒకసారి. గబగబా చదువు వచ్చిన వాళ్ళు గబగబా చదవండి. వింటిని ప్రభుని స్తుతించండి. ఆయనకే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను. చాలండి. ఆయన తీర్పులు ఎలా ఉన్నాయంట? అట్టి లెక్కనైతే ఒక దోషి ఉన్నది ఉన్నట్టుగా శిక్షింపబడాలి కదా, అంతేనా? అవునా కదా చెప్పండి. ఇందాక జడ్జి గారు మనకేమనిపించింది? న్యాయం తప్పి తీర్పిచ్చాడు అనిపించింది, అంతే కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? కనికరించుట నా వశం అంటున్నాడు, అన్నాడు కదా. కనికరించుట నా వశం అన్నాడు. కాబట్టి దేవుని తీర్పులు ఎట్లాగున్నాయంట? సత్యముగా ఉన్నాయంట, న్యాయముగా ఉన్నాయంట. ఇలా న్యాయమైన తీర్పులు, సత్యమైన తీర్పులు మన మీదకు నేరుగా వచ్చేస్తే మనం క్షమింపబడమేమో. కాబట్టి ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. స్తుతిస్తే ఏమొస్తుంది? ఆయన దగ్గర నుంచి కనికరం కుమ్మరించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పు. స్తుతిస్తే ఏమొస్తుంది? ఆయన నుండి జాలి నీ మీదకి వస్తుంది. స్తుతిస్తే ఏమొస్తుంది? ఆయన చల్లని హస్తాలు నీ తల మీదకి వచ్చి కూర్చుంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జడ్జి గారు అతన్ని క్షమించాలని ఎందుకు అనిపించిందంటే, ఆయన్ని చూసిన వెంటనే ఈయన కన్నుల్లోంచి ఏదో దయారసం. అందరికీ నచ్చలేదు, కానీ అతన్ని చూస్తే ఏదో కనికరం. అందరికీ హృదయాల నిండా కోపం ఉంది, కానీ ఆయనకు మాత్రమే, జడ్జి గారికి మాత్రమే, ఆయన కన్నులకు మాత్రమే అనిపించింది ఏమనంటే, ఒక్కసారి అవకాశం ఇచ్చి బ్రతకమందాం అనిపించింది. అది ఎవరు అనుకున్నది? జడ్జి గారు తన మనసులో అనుకున్నది. ఎవరు చెప్తే వింటాడా? వినడు. పోనీ వినడానికి చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అట్లయితే నీవు నేను చేసిన తిరుగుబాటుకు, నీవు నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు కృతజ్ఞత లేకుండా నేటికి కూడా కొన్ని హృదయాలు దేవుని దగ్గర ఉంటున్నందుకు అనునిత్యము మందిరానికి వస్తున్నామే, కానీ కృతజ్ఞత మన జీవితంలో లేకపోతే అరాక దేవుడు ఎలా అంగీకరిస్తున్నాడు? నువ్వేసే కానుక ఎలా అంగీకరిస్తున్నాడు? మరి ఇలాగ మనం ఉంటున్నందుకు ఆయన తీర్పులు నేరుగా, సత్యంగా, న్యాయంగా, ఫిల్టర్ కాకుండా నేరుగా వచ్చేస్తే, కాబట్టి ప్రభుని స్తుతించండి మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోగ్యత లేని మన జీవితాలకు యోగ్యత కల్పించగలడు ఆయన. రక్షణ ఆయనదే. స్తుతించండి. మనలాంటి వారికి పరలోక భాగ్యమును ఇవ్వగలిగే మహిమ ఆయనదే. స్తుతించండి. మనలాంటి వారిని మహిమ వస్త్రాలతో కప్పగల శక్తివంతుడు ఆయనే. కాబట్టి ఆయన్ని స్తుతించండి. దేవుని స్తోత్రం. చెప్పాడా? రక్షణ ఆయనది, మహిమ ఆయనకే, ప్రభావము ఆయనకే. అంటే ఆయనదే అని కూడా అర్థం. ఆయనకే చెల్లుతాయి అన్నీ. అవి ఆయనవి. అటువంటి మాటలన్నీ ఆయనకే చెల్లుతాయి. అటువంటి పదాలన్నీ ఆయనకే చెల్లుతాయి. కాబట్టి ఆయన దీవించే దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి స్తుతించండి. దేవుని స్తోత్రం. కిందటి వారం విన్నాం కృతజ్ఞతలో ఉన్న గొప్ప మహత్యం. కృతజ్ఞత చెల్లించటం వల్ల ఆ పిచ్చుకు సంతోషంగా ఉంది. ఈ పావురానికి చూసి కుళ్ళి పుట్టింది, వెళ్ళింది దేవదత్త దగ్గరకు. 7 సంవత్సరాలు కఠినమైన శిక్షణ తర్వాత ఆ పిచ్చుకు ఎందుకు అంత సంతోషంగా ఉందో చెప్పు నాకు. అదే కృతజ్ఞతలో ఉన్న మహత్యం. కృతజ్ఞత ఎలాగ కృతజ్ఞత? అయ్యా ఈ స్థితి కలగజేసినందుకు నీకు కృతజ్ఞతలయ్యా అంటే ప్రతి నిమిషం ఏమి జ్ఞాపకం చేసుకుంటావు? స్థితి. ఏం జ్ఞాపకం చేసుకుంటావండి? స్థితి. ఇచ్చిన ప్రతి దాని కొరకు కృతజ్ఞత ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదిగో పరలోకంలో కూడా అదే ప్రకటన. అంటే దేవుడు ఈ దినము నీతో నాతో చెప్పేది ఏమిటంటే, భూమి మీద ఉన్నప్పుడు నీకు ప్రభువుని స్తుతించే అలవాటు లేకపోతే, ఆ స్థితి కూడా ఎలాగా? రక్షణ ఆయనదేనని, మహిమ ఆయనదేనని, ప్రభావం ఆయనదేనని, ఆయన తీర్పులు సత్యములని, న్యాయములని గుర్తు తెలుసుకొని నీలాంటి నాలాంటి జీవితానికి ఎప్పటికీ ఆయన చేసిందేంటో గుర్తు తెలుసుకొని స్తుతులు కృతజ్ఞతతో సాగిలపడి చెల్లిస్తే మనందరము కూడా కనికరింపబడతా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే ప్రభు వస్తే నేను ఎత్తపడతాను అన్న వాళ్ళందరూ ఎవరన్నా చెయ్యెత్తుతారా అంటే కష్టమే. కానీ ప్రభు కృప ఉంటే అందరం వెళ్ళిపోతాం. కనికరం అంత గొప్పదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓసారి దేవుడు మన సంఘంతో చెప్పాడు, కనికరమును సత్యము న్యాయము మీటింగ్ పెట్టుకున్నాయంట. న్యాయం ముందు మాట్లాడి, నేను న్యాయాన్ని,
ఉన్నది ఉన్నట్టే న్యాయం చెప్తా, నా దగ్గర ఎటువంటి దోషం పనికిరాదు అని మాట్లాడిందంట. అందరు చప్పట్లు కొట్టారు, కూర్చుంది. తర్వాత సత్యం లేచింది. నేను సత్యమును, ఎవరు అబద్ధమాడినా నేను ఒప్పుకోను, సత్యము మాట్లాడేవారినే నేను శిక్ష లేకుండా ఉంచుతా, అసత్యం మాట్లాడే వారికి నేను శిక్ష వేస్తా అని చాలా గట్టిగా మైక్ సవరించుకొని ఇంకా మైక్ మూతి దగ్గర పెట్టుకొని చెప్పింది. కూర్చుంది. ఆ తరువాత కనికరం లేచింది. నేను కనికరాన్ని, ఎలాంటి ఘోర పాపినైనా ఒకసారి కనికరించి చూస్తాను. దేవుని స్తోత్రం. ఒక్కసారి కనికరించి చూస్తాను. కనికరం అనేది ఒక పెద్ద ప్రసాదముగా ఆయనకి ఇస్తాను. కనికరం అనేది ఒక బహుమానంగా ఆయనకి ఇస్తాను. కనికరం అనేది ఒక వరంగా ఆయనకి ఇస్తాను. కనికరం అనేది ఒక తలాంతుగా వారికి ఇస్తాను. కనికరించి చూస్తాను. కనికరించి జీవింప చేస్తాను. కనికరంలో వారి కన్నీళ్లు ఒలిగేలా చేస్తాను. వారు పశ్చాత్తాపపడి శుద్ధి అయ్యేలా చేస్తాను. కనికరం యొక్క స్పీచ్ కొనసాగుతూ ఉంటే న్యాయము సత్యము కనికరం ఎదుట తల వంచుకున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే న్యాయము చేయలేని పని. న్యాయం పాపిని పాపే అంటుంది, సత్యము పాపిని పాపే అంటుంది. కనికరం మాత్రం నువ్వు పాపివే కానీ పరిశుద్ధంగా బ్రతకగలవు, నిర్దోషిగా బ్రతకగలవు, నువ్వు కడుక్కోగలవు, నువ్వు బాగుపడగలవు, ఒకసారి అయ్యి చూడు అని ఛాన్స్ ఇస్తుంది కనికరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని మాటలో కూడా నిరాడంబరత. నేను కనికరాన్ని, బ్రతకమని ఒకసారి అవకాశం ఇస్తాను. దేవుని స్తోత్రం. నాకు తెలిసి నేను అదే కనికరంతో బ్రతుకుతున్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడో మీకు ఒకసారి చెప్పాను కదా, చాలాసార్లు ఇదిగో ఇప్పుడు చచ్చిపోవాలి అని అనిపించిన సందర్భాలు ఎన్నో. ఈరోజు ఖచ్చితంగా చచ్చిపోవాలి అని అనిపించిన సందర్భాలు ఎన్నో. ఇప్పటికిప్పుడు నా జీవితంలో అలా జరగాలి అని అనుకున్న సందర్భాలు ఎన్నో. కానీ దేవుడు ఇప్పటి వరకు ఉంచాడు అంటే కనికరం, అంతే. కనికరం ఏంటది? కనికరం అండి. కనికరం. కాబట్టి అది కనికరంతో ప్రభును స్తుతించాలి. ఇంకా 19వ అధ్యాయం 2 వచనాల వరకు మనం ధ్యానించాం. ఇక వచ్చే వారం వీటితో కలగలుపుకొనే మిగిలిన వాక్యాలు ధ్యానించాలి. అలా ధ్యానిస్తే దేవుడు ఇచ్చే బహుమానం ముందు ముందు ఉంది. వాటన్నిటినీ మిస్ కాకుండా మనం ఫాలో అవుదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కుర్చీల్లో ఉన్నవారు వీలైతే లేచి నిలబడండి. దేవా నీకు స్తోత్రాలు. రక్షణ నీది, మహిమ నీకే, నీదే, ప్రభావము నీకే, నీదే. ఆ పదాలు నీకే చెల్లుతాయి. అవి నీవే నాయనా. అవి ఎవరి మీదకి రావాలన్నా నీ సెలవే. క్షమించబడాలి అంటే నీ సెలవే. స్తుతించమని మాకు ఆజ్ఞగా సూచనగా జారీ చేస్తున్నావు తండ్రి. సూచిస్తున్నావు. ఒకే విషయాన్ని పదే పదే నొక్కి చెప్తున్నావు. ప్రభువుని స్తుతించండి. పదే పదే చెప్తున్న ఆ మాటను మేము శిరసా వహించడానికి సహాయం చేయండి. నీది ఏం కృప, ఏమి న్యాయము, దాని గురించి యెహోవా నిన్నే కీర్తిస్తాను. నిర్దోష మార్గంలో నడుచుకుంటానని ఎప్పటికప్పుడు తన మార్గాన్ని ప్రక్షాళన చేసేసుకుంటున్న దావీదు వలె మేము కూడా దినదినము ఏం కృప నాయనా మా మీద చూపించింది, ఏం న్యాయం అది, ఇంతగా యోగ్యత కలగజేసినందుకు ఏం న్యాయం అది, ఇంతగా క్షమించబడ్డాం ఏం న్యాయం అది అని ఒక సాకిలపాటు తత్వంతో ఆయన స్తుతించాలి. అప్పుడు దానియేలు రాత్రి అన్నాడు, నేను ఆయన దృష్టికి నిర్దోషిని కనుక అన్నాడు. అంటే ప్రభు దృష్టికి మన పాపములు కొట్టివేయబడి నిర్దోషులం అయిపోతామండి. అనుదినము స్తుతి చెల్లించటం వలన, దేవుడు చూపించిన కృపను గుర్తు చేసుకొని సాగిల పడడం వల్ల నిర్దోషివైపోతావు. కృతజ్ఞత కలిగి జీవించటం వల్ల, వెనకటి బ్రతుకును జ్ఞాపకం చేసుకొని అడుగు అడుగు ముందుకు వేయటం వలన నిర్దోషివే అయిపోతావు.
ప్రార్థన. మహాగణుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీవు బాగుగా కనిపెట్టి చూచిన ఎడల మేమెవ్వరము నిర్దోషులం అవగలం. కేవలం నీ కనికరం మా మీద చూపించటం వలననే కదా. ఇటు కనికరానికి మేమెప్పుడు కూడా అయ్యా తండ్రి ఎలాంటి కృపను చూపించావు, ఎలాంటి న్యాయాన్ని కనపరిచావని అనుదినము కృతజ్ఞతలు చెల్లించడానికి, స్తుతించడానికి సహాయం దయచేయండి. కృతజ్ఞత భావము అయ్యా నాయనా తండ్రి మా మనసుల్లో పెట్టుకుని నీ దగ్గర సాగిలపడ్డానికి సహాయం చేయండి. అనుదినం ఒక చక్కని తీర్మానం నీ ఎడలో చేసుకోవటానికి సహాయం చేయండి. దావీదు వెంట వెంటనే ఎటువంటి తీర్మానాలు చేసుకున్నాడో అలాగూ నాయన మేము తీర్మానాలు చేసుకున్నాను. దావీదుని డైర్ చేసి అడుగుతున్నాడు, మా యొద్దకు ఎప్పుడు వస్తావు అయ్యా, నా హృదయంలో ఉండు అని మేము కూడా అడుగుతా ఉన్నాం తండ్రి. మనిషి హృదయాన్ని, పాప పంకిలమైన హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకుని అందులో నివాసం చేస్తానన్నా నీ ప్రేమ, ఏం కృప, ఏం న్యాయం నాయనా. సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇక మేము కూడా నీవు చూపిస్తున్న ఈ అమూల్యమైన కృపకు ఇక పాప జీవితం వైపు, పాత జీవితం వైపు తొంగి చూడకుండా, కొత్తవి నీకు విరుద్ధమైనవి నేర్చుకోకుండా సహాయం చేసి బుద్ధి వివేకములు కలిగిన ఆత్మమకిమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.